బాలయ్య అంటే కోపం, బాలయ్య అంటే మాస్, బాలయ్య అంటే సింహం. ఇదే ఇమేజ్ చాలామందికి తెలుసు. కాని ఆ సింహం గుండెలో ఎంత సాఫ్ట్ కార్నర్ ఉందో మాత్రం చాలామందికి తెలియదురా బాబు. నిజం చెప్పాలంటే స్క్రీన్ మీద ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని గర్జించే బాలకృష్ణ రియల్ లైఫ్లో మాత్రం చాలాసార్లు ఇతరుల కష్టాలు చూసి కంటతడి పెట్టుకున్న మనిషి. బయటకి కనిపించేది ఫైర్, లోపల మాత్రం ప్యూర్ గోల్డ్ అంటారు దగ్గరవాళ్లు. ఇక విషయమేంటంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి తెలిసిన వాళ్లకు బాలయ్య అసలు రూపం అర్థమవుతుంది. కోట్ల రూపాయల ట్రీట్మెంట్ అవసరమైన పేషెంట్స్కి చాలాసార్లు ఫ్రీగా చికిత్స జరిగిందంటే దాని వెనకాల ఉన్న ముఖ్యమైన పేరు బాలకృష్ణ. కెమెరా ముందు కాదు, మీడియా ముందు కాదు, చాలాసార్లు సైలెంట్గా సహాయం చేశాడు. చాలామంది హీరోలు డొనేషన్ ఇస్తే ట్వీట్ వేస్తారు, ఫోటోలు పెడతారు. కానీ బాలయ్య స్టైల్ వేరే. చేసిన సహాయం చెప్పుకోవద్దు అన్న పాత స్కూల్ మనిషిలా ఉంటాడు. ఒకసారి హాస్పిటల్లో చిన్నపిల్లాడు ట్రీట్మెంట్ తీసుకుంటూ బాలయ్యను చూసి భయపడ్డాడట. ఎందుకంటే టీవీలో ఎప్పుడూ కోపంగా ఫైట్స్ చేస్తూ చూశాడు కదా. అప్పుడు బాలయ్య ఏం చేశాడో తెలుసా? సడన్గా చిన్నపిల్లాడిలా జోక్స్ వేస్తూ డాక్టర్లతో కలిసి ఆ బాబును నవ్వించాడట. దీన్ని చూస్తే లెజెండ్ సినిమాలో ఫ్యాక్షనిస్ట్ కాదు, ఇంట్లో తాతయ్యలా అనిపిస్తాడు. ఇంకా దాహం తీరలేదు, అసలు ట్విస్ట్ ఇప్పుడు. సినిమా షూటింగ్స్లో లైట్ బాయ్స్, జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ముందుగా స్పందించే వాళ్లలో బాలయ్య పేరు తప్పకుండా ఉంటుంది అంటారు ఇండస్ట్రీ వాళ్లు. ఎందుకంటే ఆయనకి సినిమా అంటే హీరో మాత్రమే కాదు, వెనక కష్టపడే ప్రతి మనిషి. మరి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎందుకొస్తాయి? అట్టనే అయ్యిందే. బాలయ్య స్పాంటేనియస్గా మాట్లాడతాడు. ఏది మనసులో ఉంటే అది బయటకొస్తుంది. అదే కొన్నిసార్లు మీమ్ మెటీరియల్ అయిపోతుంది. కాని దగ్గరగా తెలిసిన వాళ్లు మాత్రం ఒక్క మాట చెప్తారు, బాలయ్య మనసు చిన్న పిల్లాడిది అని. ఒక ఫ్యాన్ ఫ్యామిలీలో డెత్ జరిగితే పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్నిసార్లు ఫ్యాన్స్ ఇళ్లకు వెళ్లి పరామర్శించాడు కూడా. ఇవి బయట పెద్దగా వైరల్ కావు, ఎందుకంటే ఆయన పీఆర్ కంటే ఇమోషన్ని ఎక్కువ నమ్ముతాడు. దీన్ని చూస్తే అర్థమవుతుంది, బయటకి కనిపించే యాంగర్ ఒకటి, మనసులో ఉండే ప్రేమ ఇంకొకటి. ఇక ఆయన తన తండ్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడేటప్పుడు చూడండి, అక్కడ హీరో బాలయ్య కనిపించడు, ఒక కొడుకు కనిపిస్తాడు. ఆ ఇమోషన్ చూస్తే గట్టిగని వాడే కదిలిపోతాడురా బాబు. ఇంకో విషయం, చాలామంది అనుకుంటారు బాలయ్యకి పేషెన్స్ ఉండదు అని. కానీ క్యాన్సర్ పేషెంట్స్ దగ్గర గంటల తరబడి కూర్చుని మాట్లాడిన వీడియోలు చూస్తే షాక్లో జనాలు పడిపోతారు. అక్కడ స్టార్ హీరో కాదు, ఒక మనిషి కనిపిస్తాడు. మరి ఎందుకు ఈ సాఫ్ట్ సైడ్ బయటకి ఎక్కువగా రావడం లేదు? ఎందుకంటే బాలయ్య సినిమాల్లో కూడా అలాగే, రియల్ లైఫ్లో కూడా అలాగే. ఎమోషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడు, డైరెక్ట్ యాక్షన్లో చూపిస్తాడు. సో ఫ్రెండ్స్, స్క్రీన్ మీద గర్జించే సింహం వెనకాల చాలా ఎమోషనల్, కేరింగ్, హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి కూడా ఉన్నాడన్నమాట. అందుకే ఎంత ట్రోల్ చేసినా, ఎంత మీమ్ వేసినా బాలయ్యకి ఉన్న ఫ్యాన్ బేస్ తగ్గదు. ఎందుకంటే వాళ్ళు హీరోని కాదు, ఆ మనసుని ప్రేమిస్తున్నారు. మీకేమనిపిస్తుంది? బాలయ్యలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? కింద కామెంట్ చేయండి.